గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయలసీమకు చెందిన రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నా సీమకు రైల్వే పరంగా ఎలాంటి న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వస్తే కడప నుంచి నేరుగా బెంగళూరు వెళ్లడానికి రైలు సౌకర్యం లేదు. 2011 సెప్టెంబర్లో అప్పటి రైల్వే సహాయ మంత్రి మునియప్ప, అప్పటి ఎంపీ, నేటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కడపలో రైల్వే లైను పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ లైనుకి మోక్షం లభించలేదు. 2000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన కడప బెంగళూరు రైల్వే లైను దూరం 250 కిలోమీటర్లు. అక్కడక్కడా కొన్ని వంతెనల నిర్మాణాలు మినహా ఇంకే పని జరగలేదు. ఈ లైనుకి బడ్జెట్లో నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నది కడప జిల్లా ప్రజల ప్రధాన డిమాండ్. ఇక ఎర్రగుంట్ల, నంద్యాల రైల్వే లైను ఏళ్ల తరబడి నానుతూనే ఉంది. వీటితో పాటు ఓబులవారిపల్లె నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వరకు రైల్వే లైను మంజూరైంది. ఆ పనులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. 3 ఏళ్ల నుంచి నత్తనడకన పనులు సాగుతున్నాయి. వీటన్నింటికీ నిధుల కొరత, గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు మన కడప జిల్లాకు సంబంధించి కడప టు బెంగళూరు చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. సర్వే చేశారు, అక్కడక్కడ కొంత ప్యాచ్ వర్క్స్ జరిగినాయి. దీనిలో ఏమైందంటే ఏపీ గవర్నమెంట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ 50% షేర్లో ఇది ఒప్పందం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ త్వరగా రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఈ ప్రాజెక్టు ఒకటి తొందరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్యాకేజీలో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ సెటప్ చేస్తానికి కారణాలు ఏదో కనెక్టివిటీ లేదని, కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. జిల్లాలో చాలా ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ లేదు. ఓబులవారిపల్లె, కృష్ణపట్నం రైల్వే లైను విజయవాడ వరకు కనెక్టివిటీ పెంచాలని ఈ మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. దీనివల్ల కడప జిల్లా వాసులు నేరుగా విజయవాడకు చేరుకోవచ్చు. కడప, అనంతపురం జిల్లా కేంద్రాలకు నేరుగా వెళ్లాలంటే రైలు మార్గం లేదు. ఎర్రగుంట్ల, నొస్సం మధ్య 80 కిలోమీటర్ల మధ్య 3 దశల్లో చేపట్టిన రైల్వే లైను పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. వీటితో పాటు పుణ్యక్షేత్రమైన తిరుపతికి కడప, అనంతపురం జిల్లాల నుంచి లోకల్ ట్రైన్లు నడపాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. ఇప్పుడు కేవలం హుబ్లీ నుంచి తిరుపతి ఇంటర్సిటీ ప్యాసింజర్ మాత్రమే ఉంది. కొత్తగా డబుల్ డెక్కర్ రైలు ఉన్న సామాన్యులకు ఆ ధరలు అందుబాటులో లేవు. ఎర్రగుంట, నంద్యాల, కడప ఆ లైన్ కూడా ఎప్పటి నుంచే ఉంది. మేము చిన్నప్పటి నుంచి శాంక్షన్ అయింది, పని మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా రైళ్లు మాత్రం పరిగెత్తడం లేదు. గత ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైల్వే ఉపశాఖ మంత్రిగా ఉండేటువంటి కడప జిల్లాకు సంబంధించిన సాయిప్రతాప్ గారు ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపించకపోగా, మరియు ఆ తర్వాత వచ్చినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రాయలసీమ బిడ్డ రైల్వే శాఖ మంత్రిగా ఉండి కూడా ఎక్కడే కానీ ఏ ప్రాంతానికి కానీ, ఏవెందో 4 జిల్లాలకు కానీ లేదా రాష్ట్ర 13 జిల్లాలకు కానీ ఏ సాయము సహకారము అందించలేదు. లోకల్ ట్రైన్స్ కనీసం 4-5 ఉంటే కానీ ఇవి తిరుపతి, గుంతకల్లు, కర్నూలు ఇట పోయేదానికి అవకాశం ఉంది. ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నందలూరు కూడలిది దయనీయ గాథ. నందలూరు లోకోషెడ్ మూతపడి 2 దశాబ్దాలు దాటింది. బ్రిటిష్ కాలంలో చెన్నైకి దగ్గరగా ఉన్న ప్రధాన కూడలిగా కళకళ్లాడిన నందలూరు ప్రస్తుతం నిర్లక్ష్యాలకు గురవుతోంది. 1887లో ఇక్కడ రైల్వే లోకోషెడ్ ఏర్పాటయింది. 1700 మంది ఉద్యోగులు పనిచేసేవారు. వారికి క్వార్టర్స్ కూడా ఉండేవి. నేడు అవన్నీ శిథిలమయ్యాయి. రైల్వే ఇంజన్ల మరామత్తులు ఇక్కడే జరిగేవి. కాలక్రమేణా డీజిల్ ఇంజన్లు రావడం, తర్వాత విద్యుదీకరణ ఇంజన్లు రావడం వల్ల లోకోషెడ్తో పని లేకుండా పోయింది. ఇక్కడి యంత్రాలన్నీ తరలిపోయాయి. 1991లో లోకోషెడ్ మూతపడింది. ఫలితంగా వేల మంది ఉపాధి కోల్పోయారు. నందలూరు లోకోషెడ్ స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ రైల్వే ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో 2006 నుంచి నేటి వరకు పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. 2007లో నందలూరు వాసులు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే రోజు నందలూరులో రైల్వే పరిశ్రమ నెలకొల్పుతామని లాలూ ప్రసాద్ ప్రకటించారు. కానీ ఈ ప్రకటన పట్టాలెక్కలేదు. తాజాగా ఎన్నికలకు ముందు నందలూరు వచ్చిన భాజపా నేతలు పురంధేశ్వరి, ఖమ్మంపాటి హరిబాబు కూడా భాజపా అధికారంలోకి వస్తే లోకోషెడ్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అవెప్పుడు నెరవేరుతాయో చూడాలి. క్లోజ్ చేసేటప్పుడు కూడా గెజిట్లో, రైల్వే గెజిట్లో ఇక్కడ ఏదో ఒక పరిశ్రమ నెలకొల్పాలి రైల్వే సంబంధించి.
అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పర్సన్ పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అది ఎవరిని అధికారుల నిర్లక్ష్యమో రాజకీయ నాయకుల నిర్లక్ష్యమో కానీ కార్యరూపం దాల్చలేదు. అది సమస్యగానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే రకరకాల ఉద్యమాలు చేశాము. మేమైతే ఈ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం చేయాలనే ఉద్దేశంతోనే మా టార్గెటే 2014 వరకు ఉద్యమం చేయాలా, రేపు వచ్చే ప్రభుత్వం అయినా మా కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో ఉద్యమం చేయడం జరిగింది. కడప, రాజంపేట ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాపింగ్ లేదు. ఓక, రామేశ్వరం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు కడపలో ఆగితే షిరిడీ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి. వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ప్రెస్లను ఒంటిమిట్టలో ఆపాలని కొన్నేళ్లుగా జిల్లావాసులు కోరుతున్నారు. అది అమలు కావడం లేదు. మచిలీపట్నం, తిరుపతి ప్యాసింజర్ రైలు కడప వరకు పొడిగిస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు జరగలేదు. రైలు ప్రయాణికులు అధికంగా ఉండే సీమ జిల్లాల్లో బడ్జెట్లో అధికంగా నష్టపోతున్న కడప జిల్లాకు ఈసారైనా న్యాయం జరగాలని ప్రజలు విన్నవిస్తున్నారు.